ట్రంప్ని ట్రంప్ మీద హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి ఉదంతం సంచలనమే సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశ అధ్యక్షుడు, ప్రతి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి స్పందిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు హింసకి తావులేదు అంటూ ప్రకటించారు. ఇక్కడే అసలు సిసలైనటువంటి అంశం. హింసకి తావు లేకపోవడం ఏంటంటే, అమెరికాలో హింస అనేటువంటిది అసలు ఆగింది ఎప్పుడని, ఏ రోజు తుపాకీ శబ్దాలు లేకుండా అమెరికాకి తెల్లారింది? సరే, అంత పెద్ద విశాలమైనటువంటి దేశంలో ఆ మూల జరిగింది, ఈ మూల జరిగింది అనుకోవడానికి అది కాల్పులు. కాల్పులు అంటే అక్కడ తుపాకీ అనేటువంటిది రొటీన్. తుపాకీ లేకుండా ఉన్నటువంటి వాడు అక్కడ చేతకానోడు, అసమర్థుడు. తుపాకీ అన్నటువంటిది సహజ సిద్ధంగా వాళ్ళ జీవితంలో ఒక భాగం, శరీరంలోనే ఒక కిడ్నీ లాగా తుపాకీ అన్నటువంటిది వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. హింస అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. మరొక వైపున విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపమా, లేకపోతే కనుక పెంచేటటువంటి సందర్భంలో వచ్చినటువంటి లోపమా, అనేక మంది అసాంఘిక శక్తులుగా తయారవ్వడం అన్నటువంటి సహజ సిద్ధంగా మారిపోతుంది. కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయని చెప్తుంటారు, కఠినమైన పోలీస్ యంత్రాంగం ఉందంటుంటారు, కానీ తరచూ జరిగేటటువంటి కాల్పులు, తరచూ జరిగేటటువంటి దాడులు, దీన్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా దేశాధ్యక్షుడిని లేపేయడానికి తుపాకులతో నడుస్తున్నటువంటి అంశం. దాని వెనకాల ఏముంది, ఎవరున్నారు, ఇదంతా తేలాల్సి ఉంది. బట్ తుపాకులు పట్టుకుని ఏకంగా సభలోకి వచ్చి కాల్చేసేటటువంటి స్థాయిలో అమెరికాలో నడుస్తున్నది గన్ కల్చర్ అన్న దాని మీద ఇప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది.